టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ముందు ఐసీసీ అవార్డులు అందుకున్నారు టీమిండియా ప్లేయర్స్. ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్న టీం సభ్యులు అక్కడే టీమ్ ఆఫ్ ది ఇయర్స్ క్యాప్స్ అందుకోవడం విశేషం. ఇక వివిధ కేటగిరీలో ఐసీసీ అవార్డులు గెలుచుకున్న వాళ్లకు కూడా ఈ సందర్భంగానే వాటిని అందజేశారు. టీ20 క్రికెట్ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్కు ఐసీసీ మెన్స్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. దీంతో పాటు అతనికి టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్ లభించింది. ఇక ఆల్రౌండర్ జడేజాకు ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్ అందజేశారు. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో చోటు దక్కించుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్లకు ఆ క్యాప్స్ అందించారు. లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్ దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమిండియా తన తొలి 3 లీగ్ మ్యాచ్లను న్యూయార్క్ లోని కొత్తగా నిర్మించిన నాసౌ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఇక్కడే జరగనుంది. ఇక జూన్ 9న మదర్ ఆఫ్ బ్యాటిల్స్ గా భావించే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత జూన్ 12న యుఎస్ఏ, జూన్ 15న కెనడాతో ఆడాల్సి ఉంది. 2017లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీం ఇప్పటి వరకు మళ్ళీ ఈ మెగా టోర్నీ గెలవలేకపోయింది. చివరిసారి 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఐసీసీ టోర్నీలో ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరినా గెలవలేకపోయింది. చివరిసారి 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఈసారి భారీ ఆశలతో బరిలోకి దిగుతుంది. రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్లకు కప్పు గెలవడానికి ఇదే చివరి అవకాశం. ఇక ఇండియన్ టీం విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉంటాడు. ఎస్ఎస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివం దూబే లాంటి బ్యాటర్స్ తో ఇండియన్ టీం చాలా బలంగా ఉంది. ఇక ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర సాహల్, హర్షదీప్ సింగ్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్ తో ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఇండియన్ టీం రిజర్వ్స్ ప్లేయర్స్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.